ప్రియమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథములోని 7 సంఘాల్లో దేవుడు మెచ్చుకునే 2 సంఘాలలో ఒక సంఘము స్ముర్ణ సంఘం. దాని గురించి దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఆయనను నీవు ధనవంతుడివే. ఇక్కడ ధనవంతుడు అంటే యేసుక్రీస్తునందు యేసుక్రీస్తు మెచ్చుకుని అతి శ్రేష్టమైన విశ్వాసి. ధనవంతుడంటే ఈ లోకానుసారమైన కోట్లు, మంచి పరపతులు, ఆరోగ్యము ఇవి కాదు. దేవుని యందు శ్రేష్టమైన విశ్వాసము కలిగి దేవుని చేత మెచ్చుకొనబడిన విశ్వాసమును కలిగి ఉండే వ్యక్తి ధనవంతుడు. కాబట్టి ఇక్కడ అట్టి ధనవంతునికి దేవుడు ఇస్తున్న కొన్ని ఆదరణ, దేవుడు ఇస్తున్న ఆదరణ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమంటున్నా అంటే, తాము యూదులమని చెప్పుకొనుచు కలుగు దూషణ నేను ఎరుగుదును. సాతాను సమాజపు వారి చేత నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ప్రాణాపాయం వచ్చినాను నమ్మకముగా ఉండవు. ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. తాము యూదులమని చెప్పుకొని యూదులు కాని సాతాను సమాజపు వారి చేత నీకు కలుగు దూషణం. తర్వాత నువ్వు పొందబో శ్రమలు, దానికి భయపడకము. రెండోది ఏంటంటే 10 దినములు శ్రమలు కలుగును. ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండమంటున్నాడు. అంతే తప్పించి నేను ఆ శ్రమలో నుండి, ఆ కష్టంలో నుండి, నీకు కలుగు ఇబ్బందిలో నుండి, ఎవరి చేత? సాతాను సమాజపు వారి చేత కలగబో ఇట్టి ఇబ్బందుల నుంచి నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను తప్పిస్తాను. ఎందుకంటే నేను మెచ్చుకునే ధనవంతుడువు కాబట్టి తప్పిస్తాను, రక్షిస్తాను అంటలా. నమ్మకంగా ఉండు, భయపడకంటాడు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఆ టైంలో పాలికార్ప్ అనే ఒక దైవజనుని ఏ విధంగా శ్రమలను పెట్టారంటే, ఒక పెద్ద గంగాళంలో ఆయన కూర్చుని పెట్టి ఉడకబెట్టారన్నమాట. ఉడకబెడితే దానికి ఆ మంటను పెద్దది చేసేది ఎవరంటే యూదులు. ఆ పని ఇప్పుడు చేశారంట, విశ్రాంతి దినమందు చేశారట. దేవుడికి యూదులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధ దినము ఆ రోజు ఏ పని చెయ్యకు అని. కానీ యూదులు అత్యుత్సాహం చూపించి కర్రలు పేర్చుకుని వచ్చి ఆ మంటని పెద్దది చేశారట. స్ముర్ణ సంఘ సమయంలో అంటే 100 క్రీస్తు శకం 313 ఆ సంవత్సరంలో స్ముర్ణ సంఘం ఉండే ఆ కాలంలో సమకాలీన ఆ ప్రాంతంలో రోమన్స్, యూదులు, క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. ఈ యూదులు, రోమన్స్ ఈ క్రిస్టియన్స్ని హింసించడానికి మైత్రి బంధాన్ని ఏర్పరచుకున్నారు. సో వీరి నుంచే వీరికి ఎక్కువ శ్రమలు వచ్చాయి. ఇలాగా చాలామందిని
అంటే అప్పుడట స్మరణ సంఘము కాలంలోట చక్రవర్తులకు గుళ్ళు కట్టేవారు. ఆ చక్రవర్తుల్ని దేవునిగా అంగీకరించాలి. అంగీకరించకపోతే వచ్చే శ్రమలు ఎవరికంటే 10 దినములు అన్నారు చూడండి. ఈ 10 దినాలు కొన్నిటికి సూచనలు ఏంటంటే 10 మంది రాజులు వారిని చిత్రహింసలకు కాన్స్టాంటినోపుల్ వచ్చినంత వరకు 10 మంది రాజులు ఈ క్రిస్టియన్స్ని విపరీతమైన ఇబ్బందులకు గురి చేశారన్నట్లు ఒక ఆధారం. 10 దినములంటే కొన్ని దినములని ఒక సూచన. ఈ 10 దినములంటే దీంట్లో ఒక రాజు డొమిటియన్. ఈ డొమిటియన్ అనే రాజు 10 రోజులు ఈ క్రిస్టియన్స్ని నరక యాతనకు గురి చేశాడు. సో దీంట్లో దేన్నైనా తీసుకోవచ్చు. సో మనకి జాగ్రత్తగా అంటే అన్ని ఇబ్బందులు ఆ కాలంలో క్రైస్తవులకు గురి చేశారన్నమాట. అంటే ఇక్కడ చెప్పుకుంటే విషయం ఏంటంటే విశ్వాసులకు శ్రమలు అనేవి తగినవి. శ్రమ లేకుండా నేను గొప్ప విశ్వాసిని అని చెప్పుకోవడము అబద్ధమే. ఇంట్లో కూర్చొని ఏదో దేవుని ప్రార్థన చేయడం, ఇంట్లో కూర్చొని దేవుని ఆరాధన చేయడం, చర్చికి వెళ్ళి వాక్యమైన దేవుని ఆరాధన చేయడం, కానుకలు ఇవ్వడం, ఇదే శ్రేష్టమైన విశ్వాసం అనుకుంటే అది తప్పులో కాలేసినట్లు. నా విశ్వాసము నీ విశ్వాసము శ్రేష్టమైనది, దేవుడు మెచ్చుకునేటంత గొప్పది అని తేలాలంటే మన జీవితాల్లో శ్రమలు ఉండాలి. శ్రమలు లేని విశ్వాసమే కాదు. కాబట్టి శ్రమలు పొందాలి. శ్రమల నుంచి మనల్ని మనం తప్పించుకోవడానికి చూడకూడదు. అందుకోసమే మన పౌలు అంటాడు, గొప్ప భాగ్యం ఎంచుకున్నాడట. యేసుక్రీస్తు తప్పించుకోవాలని చూస్తే ఈ లోకంలో మనం బ్రతికేది 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. దావీదు అంటున్నాడు, దీని తర్వాత మరొక జన్మ జీవితం ఉంది. ఈ లోకములో నువ్వు బ్రతికే దినముల ఆధారంగా, నేను బ్రతికే దినముల ఆధారంగా రెండో మరణం ఉంది, నిత్యరాజ్యం ఉంది, నిత్య సంతోషం ఉంది. ఆ రెండో మరణానికి వెళ్తామంటే వెళ్ళే పరిస్థితి ఇక్కడ ఉండే నా జీవితం మీద ఆధారపడి ఉంది. సో ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. శ్రమల నుంచి తప్పిస్తాననట్లేదు, శ్రమల నుంచి రక్షిస్తాననట్లేదు, శ్రమల వరకు మరణం వరకు నమ్మకముగా ఉండమంటున్నాడు. నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. సో స్మరణ సంఘం మనకు ఆదర్శవంతమైంది. స్మరణ సంఘం మనకెంతో మాదిరికరమైనది. ఈరోజు ఇంట్లో కూర్చొని మనం కబుర్లు చెప్పచ్చు. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు గొప్ప దేవుడు, యేసుక్రీస్తు మంచి దేవుడు అని 2 చేతులు పైకెత్తి పెద్ద స్వరంతో కేకలు వేస్తూ ఆరాధించవచ్చు. కాదు, శ్రమలు పడాలి. శ్రమలు ఆయన నిమిత్తము మనము శ్రమలు పడినప్పుడు మన విశ్వాసము తేటతెల్లమవుతుంది. ఎప్పుడు ఒక నిజ విశ్వాసి ఖచ్చితంగా తన విశ్వాసాన్ని లోకానికి కనపరుస్తాడు తన క్రియల ద్వారా. ఇప్పుడు లోకము యేసుక్రీస్తును ద్వేషిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవుడు యేసుక్రీస్తు అదే ప్రార్థన చేస్తాడు, తండ్రి లోకము నన్ను ద్వేషిస్తుంది, నేనైతే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, వీరు లోకములో ఉంటున్నారు, నీ నామమందు వీరిని భద్రము చేయము. ఎందుకంటే చాలా ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి.
సో నిజ విశ్వాసి తన విశ్వాసాన్ని దాచుకోడు, ఖచ్చితంగా విశ్వాసాన్ని బయట పెడతాడు. ఆ బయట పెట్టినప్పుడు ఖచ్చిత క్రియల మూలంగా చూపిస్తున్నప్పుడు అన్యుల నుంచి, తోటి సమాజం నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సో దేవుడు చెప్తుంది ఏంటంటే భయపడద్దు, నమ్మకంగా ఉండమంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, స్మరణ సంఘం మాదిరిగా తీసుకుందాం. మన విశ్వాసాన్ని క్రియల రూపంగా చూపించినప్పుడే మన విశ్వాసం యొక్క పరిమాణము, శ్రేష్టత, లోతు, ఎత్తు అన్నీ బయటపడతాయి. కాబట్టి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మన విశ్వాసం ఎంత గొప్పది. శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసము కోల్పోతామా, మన విశ్వాసములో స్థిరంగా కొనసాగుతామా? సీజర్ చక్రవర్తి కాదు అన్నందుకే, లేకపోతే డొమిటియన్ చక్రవర్తి కాదు అన్నందుకే, లేకపోతే నీరో చక్రవర్తి దేవుడు కాదు అన్నందుకే, సీజర్ దేవుడు కాదు అన్నందుకు, నీరో దేవుడు కాదు అన్నందుకు, అలాగా 10 మంది చక్రవర్తుల్ని దేవుడు, ఎందుకంటే ఆ స్మరణ సంగమ కాలంలో ప్రతి చక్రవర్తికి ఒక పెద్ద దేవాలయం ఉండేది. వాళ్ళు దేవుడిగా కొలిసేవారు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేద్దాము. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పొందేవారు, చాలా ఇబ్బందులు పొందేవారు. ఈడ్చుకుంటూ, రోడ్డు అంటే ఈడ్చుకుంటూ వెళ్ళేవారట. గుర్రానికో రథానికో కట్టి మనిషి బ్రతికుండేటప్పుడే ఆ రోడ్డు మీద వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్తే ఆ చర్మం అంతా చీలిపోయి మరణించారు. అయినప్పటికీ కూడా అప్పటి విశ్వాసులు ఏసే దేవుడు, నీరో కాదు, సీజర్ కాదు, డొమిటియన్ కాదు, లేకపోతే ఇలాగ చాలామంది కాదు అని చెప్పేవారు. అంతటి గొప్ప విశ్వాసంతో ఉంటారు. ఈరోజు అట్టి పరిస్థితి నాకు నీకు వస్తే మన విశ్వాసపు స్థాయి, మన విశ్వాసపు యొక్క శ్రేష్టత ఎంత ఉందో బయలుపడుతుంది. మాటలు కాదు. మనం చాలా వరకు మాటలు చెప్పే కాలం గడిపేస్తున్నాం. సువార్త ప్రకటించడానికి కొంతైనా కష్టపడట్లేదు మనం. నాతో పాటు నేను ఒప్పుకుంటున్నాను, సువార్త ప్రకటించాలి. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. సువార్త ప్రకటించి వారి పాదములు ఎంత రమ్యములైనవి అంటున్నాడు. సో సువార్త ప్రకటించినప్పుడు విశ్వాసంతో, యథార్థముగా, నీ విశ్వాసము యథార్థముగా ఉండేటప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఇది సరైన ఇండికేషన్ మన విశ్వాసం గొప్పది అన్నప్పుడు. కొన్నిసార్లు కుటుంబాల్లో శ్రమలు, యోబు జీవితంలో మన ఉదాహరణ తీసుకోవచ్చు. ఆ విధంగా శ్రమలు విస్తారంగా వస్తాయి. శ్రమలు విస్తారంగా వస్తాయి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేద్దాం. మన అజ్ఞానమును బట్టి కాదు, మన స్వార్థము, మన స్వలాభము, మన ఇహలోక వాంఛ, ఐహిక విచారం బట్టి మనం కొడు తెచ్చుకునే శ్రమల గురించి చెప్పట్లేదు. మన విశ్వాసము శ్రేష్టమైనదైతే వాటిని పరీక్షించే నిమిత్తము మన జీవితాల్లో దేవుడు అనుమతించే శ్రమల గురించి చెప్తున్నాను. ఆ శ్రమలలో మనం నిలకడగా మన విశ్వాసాన్ని కొనసాగించినప్పుడు మన విశ్వాసం శ్రేష్టమైనదిగా తేలబడుతుంది. అటు విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.